अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము మీమాంసా దర్శనంలో 1వ అధ్యాయంలో 1వ పాదం చూస్తున్నాము. అందులో శబ్ద స్వరూప విచారం గురించి మనం ప్రస్తావించుకున్నాం. పూర్వపక్షి ఇక్కడ ఆక్షేపించాడు, అసలు శబ్దం అంటే ఏమిటి? గౌరిత్యత్ర కహ శబ్ద, గౌ అనే శబ్దంలో, గౌ అనే ఉచ్చారణలో శబ్దం ఏంటి ఇక్కడ అని ప్రస్తావన చేసినప్పుడు, ఇక్కడ దానికి సమాధానంగా ఇక్కడ గౌ అంటే గకార ఔకార విసర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాటిని శబ్దాలు కింద చెప్పుకున్నాము. గౌ ఇది కా శబ్దం అన్నప్పుడు ఇవే శబ్దాలు అంటే ఇందులో ఈ స్వరూపం అంటే ఈ వర్ణాలతో యుక్తమైనటువంటి స్వరూపం గౌ శబ్దంతో మనం ప్రస్తావించుకుంటాము అని చెప్పి ఉపవర్ష ఆచార్య మనకు ఈ రకంగా ప్రస్తావించారన్నమాట. విభాగయుక్తంగా ప్రస్తావించారు. కానీ ఇలా గౌ శబ్దంలో ఉండే వర్ణాలు విభాగం చేసి చూపించిన తర్వాత ఆ అక్షరాల ద్వారా ఏదైతే మనం గ్రహించబడుతుందో, అంటే మనం ఆ గౌ శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు శ్రోత్రేంద్రియముల ద్వారా, కర్ణేంద్రియముల ద్వారా ఏదైతే మనకు అర్థం బోధితం అవుతుందో ఆ ప్రతి అర్థం కూడా లోకంలో ప్రసిద్ధమైనటువంటి అర్థమే అనమాట. అదే మనం లోకం ప్రసిద్ధమై ఉంది కాబట్టి ఆ ఉచ్చరించినప్పుడు ఆ పదానికి గోవుకు ఆ స్వరూపం ఎలాగుందో అది ప్రత్యక్షంగా చూశాం కాబట్టి అదే అర్థం మనకు సిద్ధమవుతుంది, అదే అర్థం గోచరిస్తుంది అన్నమాట. అందుకే తేజ స్తోత్ర గ్రహణాహ, ఇవన్నీ శబ్దంలో గౌ శబ్దం నుండి వర్ణాలు ఏవైతే ఉన్నాయో స్తోత్రం ద్వారా మనం తెలుసుకున్నామాట. స్తోత్ర గ్రహణాహ తేజ అవేంటంటే చెవులు కర్ణేంద్రియముల ద్వారా మనం తెలుసుకుంటాం గకార ఔకార విసర్గాలను. కానీ అలాగా ప్రస్తావించినప్పుడు యద్యేవం అర్థ ప్రత్యయో నోప పద్ధతి, నువ్వు అలాగన్నట్లయితే అక్షరాల ద్వారా జ్ఞానం ఏర్పడుతుంది, అంటే గకార ఔకార విసర్గాలతోటి ఆ అర్థజ్ఞానం కలుగుతుంది నువ్వు అలా అంటున్నావు కదా. అలాగా కలగదు, ఎప్పుడు కూడా కలగదు. అంటే భిన్నంగా విడివిడిగా చూసినప్పుడు ఏది ఏవం అర్థ ప్రత్యయో నా ఉపపద్యతే, అర్థ జ్ఞానం ఉపపన్నమే కాదు నువ్వు అలా చెప్పినట్లయితే. ఎందుకంటే అక్కడ ఎందుకు కాదు అన్నప్పుడు కథం ఏకైక అక్షర విజ్ఞానే అర్థం నోపలభ్యతే, అంటే ఒక్కొక్క అక్షరం తీసుకొని మనం అర్థం చెప్పాలని చూసినట్లయితే ఒక్కొక్క అక్షరం భిన్న అర్థం ఉంటుంది, స్వతంత్ర రూపం ఉంటుంది, కానీ దానికి అస్తిత్వం ఉండదు అనమాట భిన్న భిన్నంగా తీసుకున్నప్పుడు. కానీ ఏకైక అక్షర విజ్ఞానే అర్థం నోపలభ్యత, ఒక్కొక్క అక్షరం తీసుకునే అర్థం చూపాలనుకుంటే అర్థం చెప్పలేము అక్కడ. నాచ అక్షర వ్యతిరిక్తో అన్య కష్టిదస్తి, అక్కడ అక్షరాల కంటే భిన్నంగా ఏదైనా ఉందనుకో, సమూహాత్మకంగా ఉందంటావా, అక్కడ లేదు. నువ్వు అక్షరాన్ని విడివిడిగా చెప్తున్నావు, గకార ఔకారం విసర్గాలు అని చెప్పి చెప్తున్నావు. ఆ అక్షరాల కంటే వ్యతిరిక్తంగా భిన్నంగా ఏది సమూహాత్మకమైనటువంటి వచనం అంటూ ఏది లేదు. కాబట్టి ఈ రకంగా ఆ అర్థాన్ని బోధించదు, అక్షరాలతో యుక్తమైనటువంటి స్వరూపం ఏమైతే ఉందో అర్థాన్ని బోధించదు. ఎందుకు బోధించదు? దానికి విశేషమైన ప్రమాణం. ఎప్పుడు నువ్వు గకారం ఉచ్చరించావో అక్కడ అవకారం లేదు, ఎప్పుడైతే అవకారం ఉచ్చరించావో విసర్గం లేదు, ఎప్పుడైతే విసర్గం ఉచ్చరించావో ఈ రెండు గకార అవకారాలు లేవు, అంటే ఒక అక్షరం ఉచ్చరించినప్పుడు మిగతా రెండు అక్షరాలు లేవు. ఆ అలాగా ఏ అక్షరం ఉచ్చరించామో మిగతా రెండు వర్ణాలు లుప్తంగా ఉన్నాయి, కాబట్టి అర్థాన్ని బోధించలేదు అని చెప్పి ఈ రకంగా ఆక్షేపం చేశామట.
అప్పుడు దానికి సమానంగా ఆ రకం ప్రస్తావించినప్పుడు అందుకే అర్థబోధన కలగదని చెప్పినప్పుడు లేదండి ఇక్కడ స్మరణ ఉంటుంది. స్మరణ ద్వారా ఆహ్, ఆ గౌ శబ్దం యొక్క స్వరూపం తెలుస్తుంది. ఆ అర్థజ్ఞానం కలుగుతుంది అని ప్రస్తావించినప్పుడు, ఆ స్మరణ అనేది కూడా అంటే గకారం ఉచ్చరించినప్పుడు ఆ గకారం యొక్క స్మరణ ఏదైతే ఉందో, ఔకారాన్ని ఉచ్చరించినప్పుడు కూడా ఉంటుంది. స్మరణ ఉంటుంది. అలాగే ఔకారంతో పాటు విసర్గం ఉచ్చరించినప్పుడు గకార, ఔకారం యొక్క స్మరణ ఉంటుంది. ఆ స్మరణ ద్వారా మనకు అర్థజ్ఞానం కలుగుతుంది అని పూర్వపక్షి ఆక్షేపించినప్పుడు, అక్కడ కూడా నువ్వు ఎప్పుడైతే గకారం ఉచ్చరించినప్పుడు ఏదైతే స్మృతి ఏర్పడిందో, ఆ గకారం ఉచ్చరించిన విధంగా శబ్దం అక్కడ నష్టమైపోయిందో, అలాగే స్మృతి కూడా గకారం ఉచ్చరించి ఏ స్మృతి ఏర్పడిందో, ఆ స్మృతి కూడా అక్కడికక్కడే నష్టమైపోతుంది. అది క్షణికమైంది. కాబట్టి వేరే దుసర అక్షరం అంటే ఔకార అక్షరం ఉచ్చరించేటప్పుడు ఆ సంస్కారం, ఆ స్మృతి కూడా అక్కడ లేదు. సంస్కారం చెప్పకూడదు. స్మరణ కూడా అక్కడ లేదు. అలాగే విసర్గాన్ని ఉచ్చరించినప్పుడు అక్కడ గకార, ఔకారాల యొక్క స్మరణ కూడా అక్కడ లేదు. అని ఈ రకంగా ప్రస్తావించినప్పుడు దానికి సమాధానంగా ఆహ్, పూర్వ అక్షరం ఏదైతే వర్ణించామో గకార, ఔకారాలు, విసర్గాలు అక్కడ ఆ సంస్కారం మనం ఏ కర్మ చేసినా కూడా ఉచ్చారణ రూపి కర్మ చేశాము. గకార రూపి, వర్ణ రూపి కర్మ చేశాము అక్కడ. ఆ ఉచ్చరణలో ఆ సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారం ఔకారం ఉచ్చరించినప్పుడు గకార సహితమైన ఔకారంతో యుక్తమై ఉంటుంది. తర్వాత విసర్గం ఉచ్చరించినప్పుడు గకార, ఔకారాలతో సంస్కారంతో యుక్తమై ఉంటుంది కాబట్టి అర్థజ్ఞానం కలుగుతుంది. అది ఆ రకంగా ప్రత్యేకం అంటే ఆ శబ్దం అర్థాన్ని బోధించగలుగుతుంది అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావించారన్నమాట. సిద్ధాంతి ఈ రకంగా ప్రత్యాయకః ఇది అదోషః. అందుకే శబ్దం అర్థాన్ని బోధించడంలో నిమిత్తమైనటువంటిది. అర్థాన్ని బోధించడంలో ఆహ్, తెలియచేసుకోవడంలో శబ్దం నిమిత్తంగా ఉంటుంది అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావించాడు. ఇలా చెప్పినప్పుడు ఒకవేళ అలాగైతే అంటే శబ్దం చేత అర్థజ్ఞానం అని తెలుసుకుంటాము. శబ్దం చేత అర్థజ్ఞానం తెలుసుకుంటాం అన్నట్లయితే లౌకిక వచనాలు ఉత్పన్నం కావు. లౌకిక వచనాలు మనకు ఉపపన్నం కావు అని చెప్పి పూర్వపక్షి ఆక్షేపించాడు. అప్పుడు సిద్ధాంతి లౌకిక వచనాలు ఉత్పన్నం కాకపోయినట్లయితే కాకపోని దాంతో పనేముంది? ఎందుకంటే లౌకిక వచనాలనేటివి మనకు 2 రకాలుగా ఉంటాయి. లౌకిక వచనాన్ని ఆహ్, ఉపపన్న ఉపపన్నార్థాన్ని, అనుపపన్నార్థాన్ని. అవి అర్థయుక్తంగా ఉంటాయి, నిరర్థకంగా కూడా ఉంటాయన్నమాట. ఎలాగంటే మనం చెప్పుకున్నాం దేవదత్త గామ అభ్యాజ. దేవతడు గ్రామానికి గావుని తీసుకెళ్తున్నాడు. అలాగే అనర్థకం ఏంటంటే దశ, దాడిమాని, షడ్ అపూపాః, హ్మ్. ఆహ్, పలల పిండః, కుండం అజనిజం. ఇలాగ మనం అంటే భిన్న భిన్న పదాలు అంటే పూర్వ పదం, రెండో పదం, మూడో పదానికి సంబంధం లేకుండా అసంబద్ధయుక్తంగా స్వతంత్రంగా పదం తీసుకుంటే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ అసంబద్ధయుక్తంగా పూర్వపద వాక్యాలు సంబంధం లేకుండా తీసుకున్నామనుకో అది నిరర్థకం అయిపోతుందన్నమాట. అందుకే ఇక్కడ ఈ రకంగా పూర్వపక్ష ఆక్షేపించడం దానికి సమాధానంగా అక్కడ నిరర్థకం కాదు. ఆ లోకి వచ్చిన 2 రకాలుగా ఉంటాయి కాబట్టి సందర్భయుక్తంగా మనం తీసుకోవాలి. కాబట్టి శబ్దం ద్వారానే మనకు అర్థం బోధింపబడుతుంది. అందుకే శబ్దం ప్రత్యాయకమే. శబ్దం అనేది తెలియచేసేది. ఏంటి అర్థాన్ని తెలియజేస్తుంది. కాబట్టి శబ్దము ఆ శబ్దం యొక్క అర్థం నిత్య సంబంధం కాదని చెప్పడం ఏమాత్రం ఉచితం కాదు అని చెప్పి సిద్ధాంతి నిన్న ఇంతవరకు ఈ రకంగా ప్రస్తావించారనమాట. అది నిన్న మనం చెప్పుకున్నాం. అస్తు. ఇప్పుడు చెప్పండి ఎవరికైనా ఏమైనా సందేహాలున్నాయా ఇందులో? అస్తు తర్हि ప్రకృతం అనుసరామः. ఇప్పుడు ఇప్పుడు చూడండి. నను నను శాస్త్రకారాः అపి ఏమో ఆహుః. కానీ శాస్త్రకారులు ఏమంటున్నారంటే మళ్ళీ ఆక్షేపిస్తున్నాడు పూర్వపక్షి. నను అని చెప్పి ఇక్కడ ఆక్షేపిస్తున్నాడు. అంటే ఆహ్, శాస్త్రకారులు కూడా అంటే శాస్త్రవేత్తలు కూడా ఈ రకంగా చెప్తున్నారు. శాస్త్రకారాః అపి ఏవం ఆహు ఈ రకంగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? పూర్వాపరీభూతం భావం ఆఖ్యాతేన ఆచెష్టే. పూర్వాపరీభూతం భావం.
అంటే పూర్వపద అనుగుణంగా ఏదైతే భావం అంటే ఏదైతే క్రియ ఉత్పన్నమవుతుందో, భావం అంటే ఆఖ్యాతేన ఆచష్టే అంటే క్రియ ద్వారా మనం వ్యక్తం చేసుకుంటున్నాం. పూర్వపద భావాన్ని క్రియ ద్వారా వ్యక్తం చేసుకుంటున్నామట. ఎలాగంటే వ్రజతి, పచతి ఇది ఉపక్రమ ప్రభృతి అపవర్గ పర్యంతం. ఉపక్రమ ప్రభృతి అపవర్గ పర్యంతం. ఇక్కడ మనకు పూర్వాపరిభూతం భావం తీసుకోవాలి. పూర్వాపరిభూతం అంటే ఇక్కడ ఆఖ్యాతేన ఆచష్టే. ఈ వాక్యాంశానికి ఉదాహరణ రూపంలో వ్రజతి, పచతి ఇది ఉపక్రమ ప్రభృతి అపవర్గ పర్యంతం. అంటే వ్రజతి వెళ్తున్నా అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాడో, ఆ వెళ్ళేటువంటి క్రియ ఎంతవరకు జరుగుతుందో, ఎంతవరకు లక్ష్యంగా పెట్టుకొని వెళ్తున్నాడో, ఆ క్రియ అంటే ఆ ప్రారంభం నుంచి గతి ప్రారంభం నుంచి మొదలుకొని గతి సమాప్తి పర్యంతం ఏదైతే గతి చేస్తున్నాడో అదంతా తీసుకుంటామట. అంటే పూర్వపదం తీసుకుంటాం. అంటే పూర్వంలో ఎక్కడి నుంచి ప్రారంభించాడు, అది మళ్ళీ ఎక్కడి వరకు సమాప్తం అయిపోయింది. అది పూర్వపదం మొత్తం తీసుకొని ఒక క్రియారూపాలు చెప్పుకుంటామట. అలాగే పచితి అంటే పాకక్రియ చేస్తున్నాడు. ఆ పాకక్రియ ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు, ఎక్కడి నుంచి సంకల్పం చేసాడో, ఆ సంకల్పం చేసినప్పటి నుంచి మొదలుకొని ఆ పాకక్రియ మొత్తం సమాప్తి పర్యంతం అందుకే ఇక్కడ ఉపక్రమ ప్రభృతి అంటే పాక్రియ ప్రారంభం నుంచి మొదలుకొని అపవర్గ పర్యంతం అంటే ఆ పాక్రియ సమాప్తి పర్యంతం, ఆ పాకక్రియ అనేది సమాప్తి పర్యంత క్రియ అయితే ఉందో అది మొత్తం తీసుకోవాలన్నమాట. అందుకే పూర్వాపరిభూతం తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ శాస్త్రకారులు చెప్తున్నారు కదా అని పూర్వపక్షి ఆక్షేపించాడు. అంటే ఇక్కడ మనకు గకార ఔకార విసర్గాలు ఏవైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా తీసుకోవాలి. సంపూర్ణంగా అంటే గకారం నుంచి మొదలుకొని విసర్గ పర్యంతం సమూహాత్మకంగా తీసుకోవాలి. అర్థం తీసుకుని అర్థజ్ఞానం కలుగుతుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అని చెప్పి పూర్వపక్షి సిద్ధాంతాన్ని ఆక్షేపిస్తున్నామట. మరి ఏం తీసుకున్నా పూర్వపదం తీసుకో అంటే ప్రారంభించి మొదలుకొని అపవర్గ సమాప్తి పదకు ఏ క్రియ అనేది తీసుకున్నా అలా తీసుకోవాలని చెప్పి చెప్పుకున్నామట. సో ఈ రకంగా చెప్పిన తర్వాత దానికి సిద్ధాంతి అంటున్నాడు, నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు. ఎందుకు? శాస్త్రకార వచనం అపి అలం ఇమం అర్థం అప్రమాణకం ఉపపాదయితం నా అలం సమర్థవంతమే కాదు. అంటే ఇక్కడ ఇలాంటి అర్థాన్ని చెప్పడానికి, ఇలాంటి అంటే అంటే శబ్దం చేత అర్థజ్ఞానం కలుగుతుంది, బానే ఉంది. శబ్దం చేత అర్థజ్ఞానం కలుగుతుంది. శబ్దం చేత అర్థజ్ఞానం కలుగుతుంది. శబ్దం ఎంత మాత్రం అర్థం ఉంటుంది నియమం లేదన్నమాట. అంటే ఏ శబ్దం చెప్పినా అర్థాన్ని బోధిస్తుంది, అర్థం కాదు అక్కడ. అందుకే కేవలం ప్రమాణరహితమైనటువంటి శబ్దం చేత శబ్దం ఉంటే అర్థం బోధిస్తుంది అని చెప్పి ఏది పడితే అది చెప్పడానికి కాదనమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే ఇక్కడ శాస్త్రకారులు కూడా, శాస్త్ర వచనాలు కూడా ఏవైతే ఉన్నాయో శబ్దం చేత అర్థజ్ఞానం కలుగుతుంది ఈ విషయంలో ప్రమాణరహితమైన అర్థాన్ని చెప్పడం సమర్థవంతం కాదు. ఇప్పుడు ప్రమాణయుక్తంగా ఉంటే శబ్దము, ఆప్త వచనమే ఉంటే, వేదవాక్యమే ఉంటే, ఋషివాక్యమే ఉంటే అది దాని ప్రమాణయుక్తంగా ఉంటుందన్నమాట. అంటే ఏది పడితే ఆ వాక్యం చెప్పేసి దీనికి అర్థజ్ఞానంతో యుక్తమే ఉండాలంటే అది ఉండదన్నమాట. అందుకే ఆ శాస్త్రవచనం కూడా ప్రమాణరహితమైంది అనుకోండి, శాస్త్రవచనం పేరు తీసుకొని చెప్తున్నాం అనుకోండి, అది ప్రమాణరహితమైందనుకోండి, అది కూడా అర్థాన్ని బోధించలేదు, అర్థాన్ని వ్యక్తం చేయలేదు. అందుకే ఇక్కడ అదే విషయం చెప్పాడు. ఇక్కడ నా శాస్త్రకార వచనమపి అలం పర్యాప్తం కాదు. ఎందుకు? ఇమం అర్థం అప్రమాణకం ప్రమాణరహితమైన దాన్ని ఉత్పాదించడంలో ఇది కూడా ఈ శాస్త్రవచనం కూడా పర్యాప్తం కాదు, సమర్థవంతమైనది కాదు. అపిచ ఇంకేంటంటే నా ఏవం ఏతద్ అనుపన్నార్థం, నా ఏవం అనుపన్నార్థం అంటే ఇక్కడ ఈ శాస్త్రవచనం ఏదైతే ఉందో శాస్త్రవచనం అనుపన్నార్థం కాదనమాట. నా అనుపన్నార్థం ఎప్పుడు కూడా శాస్త్రవచనం ఉపన్న అంటే ఉపలబ్ధి అర్థాన్ని బోధిస్తుందంట. ఉపలబ్ధం లేనటువంటి అర్థాన్ని ఎప్పుడు కూడా బోధించదు. అంటే ఉపపన్నమైన అర్థాన్ని చెప్తుంది, అనుపన్నమైన అర్థాన్ని చెప్పదు ఎప్పుడు కూడా. అంటే నిశ్చితమైన అర్థం ఏదైతే ఉందో అదే బోధిస్తుంది, నిశ్చితార్థం లేదనుకోండి అది వ్యక్తం చేయదనమాట. అందుకే నా ఏవం ఏతద్ అనుపన్నార్థం, ఈ శబ్దం అనేది ఉపపన్నమయ్యే అర్థాన్ని బోధిస్తుందని ఉపపన్నం కానటువంటి అర్థాన్ని ఎప్పుడు కూడా బోధించదు. అందుకే నా ఏవం ఏతద్ అనుపన్నార్థం అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి చెప్తున్నామట. అస్తు ఈ సందర్భంలో ఇలా చెప్పిన తర్వాత సిద్ధాంతి అక్షరేభ్య సంస్కారాత్ అర్థ ప్రతిపత్తిరితి సంభవతి అర్థ ప్రతిపత్తో అక్షర నిమిత్తం. ఇక్కడ ఏమంటున్నామంటే
అక్షరేభ్య సంస్కార అంటే మనకు గకార ఔకార విసర్గం అని చెప్పి అట్లా ఏ పదం తీసుకోవచ్చు అనమాట. అంటే ప్రతి పదంలో ప్రతి శబ్దంలో ఏముంటాయి, అక్షరాలు ఉంటాయన్నమాట. అందుకే అక్షరేభ్య సంస్కార పూర్వంలో కూడా చెప్పుకోవచ్చు సిద్ధాంతం చెప్పామంట. ఆ అక్షర జ్ఞానం సంస్కారం, ఆ సంస్కార జనితమైనటువంటి పూర్వపద ప్రసంగాన్ని బట్టి అర్థజ్ఞానం కలుగుతుంది చెప్పి చెప్పుకున్నామంట. అర్థజ్ఞానం కలుగుతుందని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు అదే ఆధారం ఆధారం తీసుకొని ఇక్కడ ఏమంటా అంటే అక్షరేభ్య సంస్కారా, అక్షరాలతోటి శబ్దంలో ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో అక్షరేభ్య సంస్కారా, ఆ సంస్కారం చేత అంటే అక్షరాలు ఉచ్చరించడం ఏదైతే సంస్కారం అనేది పడిందో, ఏదైతే మనకు ఆ స్మృతి అజ్ఞానం మనకు ఉందో ఆ సంస్కారం చేత, సంస్కారాత్ అర్థ ప్రతిపత్తి, ఆ ఆ వర్ణం యొక్క అక్షర జ్ఞానం యొక్క సంస్కారం మనలో ఏదైతే ఉందో ఆ సంస్కారం దాని యొక్క అర్థం కూడా ఉందంట. శబ్దంతో అక్షరం దాని యొక్క అర్థం కూడా ఉంటుందన్నమాట. అందుకే సంస్కారాత్ అర్థ ప్రతిపత్తి, ఆ సంస్కారం చేత ఆ శబ్దం యొక్క అర్థ జ్ఞానం కూడా కలుగుతుంది. అర్థ ప్రతిపత్తి రీతి అంటే అర్థ జ్ఞానం కూడా మనకు కలుగుతుంది. అర్థ ప్రతిపత్తి రీతి సంభవతి. కాబట్టి అర్థ ప్రతిపత్తో శబ్దం యొక్క అర్థాన్ని తెలుసుకోవడంలో అక్షరాన్ని నిమిత్తం అంటే అక్షరాలు నిమిత్తంగా ఉంటాయి. అక్షరాలు లేకపోతే మనకు అర్థం గోచరించబడదు. అక్కడ వర్ణాలు లేకపోతే అర్థం మనకు తెలియచేయబడదు. అందుకే ఇక్కడ ఆ అర్థ ప్రతిపత్తో అక్షరాన్ని నిమిత్తం, అక్షరాలు నిమిత్తంగా ఉంటాయి. అక్షరాలు ఎలా ఉంటాయి, నిమిత్తంగా ఉంటాయి అన్నమాట. అంటే అర్థాన్ని బోధించడంలో నిమిత్తంగా ఉంటాయి. గౌణ ఏవ అర్థ ప్రతిపత్తో శబ్ద ఇది చేత్ లేండి. పూర్వపక్షి ఒకవేళ ఇలా అన్నట్లయితే పూర్వపక్షి ఇప్పుడు ఆ అర్థాన్ని బోధించడంలో ఆ శబ్దంలో ఏవైతే వర్ణాలు ఉన్నాయో అక్షరాలు ఉన్నవి నిమిత్తభూతంగా ఉంటాయి. అక్షరాలు ఉన్నాయి కాబట్టి అక్షర యొక్క సమూహను సమూహాత్మక స్థితిని వర్ణాల యొక్క కలయికను మనం సమూహాత్మకంగా తీసుకుని ఒక అర్థాన్ని తెలుసుకొని దాని అర్థాన్ని బోధిస్తున్నామట. ఇక్కడ ఒకవేళ గౌణ ఏవ అర్థ ప్రతిపత్తో శబ్ద ఇది చేత్ లేండి. అర్థాన్ని బోధించడంలో ఈ శబ్దం ఏతుందో గౌణమైనటువంటిది, ఏంటి గౌణభూతమైనటువంటిది. అర్థాన్ని బోధించడంలో శబ్దము గౌణభూతమైనటువంటిది. అంటే శబ్దం నిమిత్తం కాదు. పూర్వపక్షం చెప్పి సిద్ధాంతం చెప్పాడు అర్థాన్ని బోధించడంలో శబ్దం నిమిత్తమైనటువంటిది. అర్థాన్ని బోధించడంలో ఏంటి శబ్దాలు వంటి వర్ణాలు అక్కడ నిమిత్తభూతమైనటువంటివి అని చెప్పి సిద్ధాంతం చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నా అంటే గౌణ ఏవ అర్థ ప్రతిపత్తో శబ్ద ఇది చేత్ అంటే గౌణీభూతంగా ఉంటాయి అర్థాన్ని బోధించడంలో ఈ శబ్దము అని పూర్వపక్షి ఒకవేళ అలా ఆక్షేపించినట్లయితే నా గౌణ అక్షరేషు నిమిత్త భావ అంటే ఆ అక్షరాల్లో గౌణీభూతమైనటువంటి నిమిత్తం ఉండదన్నమాట. అంటే అక్షరాలు ఉన్నాయి అక్కడ నిమిత్తం కాకుండా అర్థానికి నిమిత్తం కాకుండా గౌణంగా ఉంటాయని చెప్పడం ఏమాత్రం ఉచితం కాదు. అంటే ఇప్పుడు అక్షరాలు ఉన్నాయంటే అక్షరాల యొక్క కలయిక చేత మనం అర్థం చెప్పుకుంటాం. అంటే అర్థాన్ని చెప్పడంలో ఈ అక్షరాలు నిమిత్తం అన్నమాట. నిమిత్తం చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నా అంటే పొదుపక్షి లేదండి అర్థం చెప్పడంలో ఎందుకంటే శబ్దం ఉంది, శబ్దం యొక్క అర్థం ఉంది. అంటే అర్థం తీసుకున్నప్పుడు శబ్దం గౌణం అయిపోతుంది, అప్రధానం అయిపోతుంది. ముఖ్యంగా అర్థం తీసుకుంటాము అని అంటున్నాడు. అందుకే గౌణం అయినది అంటే అప్రధానమైంది శబ్దము అంటే ముఖ్యం కాదు, ముఖ్యం అర్థం తీసుకున్నాం. అర్థ జ్ఞానంలో శబ్దం గౌణభూతమైనటువంటిది అంటున్నాడు. అలా ఒకవేళ పూర్వపక్షి అన్నిట్లయితే అక్కడ అలా చెప్పడం కూడా ఉచితం కాదు. గౌణ అక్షరేషు నా నిమిత్త భావ గౌణ అక్షరాలు అయితేనా అక్కడ అర్థంని చెప్పడంలో నిమిత్తం కాదు, అక్షరాలు నిమిత్తభూతం కావన్నమాట. గౌణమైంది అక్షరాలు అప్రధానభూతమైనటువంటిది, అక్షరాల యొక్క కలయిక యొక్క సమూహాత్మకమైనటువంటి అర్థం అయితే ఉందో అదే ప్రధానమైనటువంటిది అన్నట్లయితే అది అలా యుక్తి సంగతి కదన్నమాట. గౌణ అక్షరేసు నా నిమిత్త భావ నువ్వు అక్షరాలను గౌణభూతమైనటువంటిది అప్రధానమైనటువంటిది అని చెప్పినట్లయితే అక్కడ నిమిత్తమే కాదు. అంటే అర్థ జ్ఞానంలో అక్షరాలు నిమిత్తం కావు నీ ప్రకారం వెళ్ళిపోయినట్లయితే. ఎందుకంటే మనకు సిద్ధాంతం ఏం చెప్తుందంటే తద్భావే భావాత్ అక్షరాలు ఉన్నప్పుడే దానికి అర్థజ్ఞానం ఉంటుంది. తద్ అభావే చ అభావాత్ అక్షరాలు లేకపోయినట్లయితే నిమిత్తంగా ఉండదు కాబట్టి అక్కడ నీకు అర్థం కూడా ఉండదు. అంటే అక్షరాల యొక్క సమూహం ఉన్నప్పుడు దాని యొక్క అర్థజ్ఞానం కలుగుతుంది. అక్షరాలు లేకపోతే దాని యొక్క అర్థం ఏం తెలుస్తుంది? ఏదో ఒక సత్తాత్మక వస్తువు పదార్థం ఉందని దాని యొక్క ఉపయోగం ఏ రకంగా ఈ విధంగా చెప్పుకుంటాం. అక్కడ వస్తువే లేకపోతే అక్కడ ప్రశ్నే ఉండదు అన్నమాట, అక్కడ ఏ స్థితే ఉండదు అన్నమాట. కాబట్టి మనకు ఇక్కడ
తద్భావే భావాత్ తద్ అభావే చ అభావాత్. అంటే అక్షరాల యొక్క సమూహం నిమిత్తంగా ఉన్నప్పుడే అర్థజ్ఞానం కలుగుతుంది. అక్షరాల యొక్క సమూహం స్థితి లేనప్పుడు అర్థజ్ఞానం కూడా కలగదు, నిమిత్తం కూడా కలగదు అని చెప్పి సిద్ధాంతి దగ్గర సమానం చెప్పాడనమాట. ఇలా చెప్పిన తర్వాత అథాపి గౌణః స్యాత్, అథాపి ఒక అనుకుందాం గౌణః స్యాత్, నువ్వు చెప్పిన ప్రకారం గౌణంగా అనుకునే శబ్దం ఒకవేళ కాసేపు అలా అభ్యుపగమం అంటే కాసేపు నువ్వు చెప్పిన ప్రకారం విచారించుకున్నా శబ్దం గౌణమైంది, అర్థజ్ఞానంలో నిమిత్తం డైరెక్ట్ గా అవసరం లేదు, నువ్వు అలా అంటావా? అథాపి గౌణః స్యాత్ నా గౌణో శబ్దో మాభూతి ప్రత్యక్షాదిభిః అనవగమ్యమానో అర్థః శక్య పరికల్పయితుం. ఇది గౌణః శబ్ద అని చెప్పి నా గౌణః శబ్ద అంటే శబ్దం గౌణం కాదు. మాభూత్ ప్రత్యక్షాదిభిః అనవగమ్యానో అర్థః శక్య పరికల్పయితుం అంటే ఇది శబ్దాలు యొక్క అక్షరాల యొక్క అర్థం ఏదైతే ఉందో, సమూహం ఏదైతే అర్థాన్ని బోధిస్తుందో దానికంటే భిన్నమైన అర్థాన్ని బోధిస్తుంది. అంటే ప్రత్యక్షాది బి అనవగమ్యమానో అర్థః పరికల్పయితుం నా శక్య. అంటే ఇక్కడ ఏవైతే ప్రత్యక్షాది ప్రమాణయుక్త అంటే అక్షరాల ద్వారా ప్రత్యక్షంగా ఏ అక్షరాలు అయితే ఉన్నాయో వాటి యొక్క అర్థం బోధించకుండా, అంటే యథార్థం భిన్న అర్థాన్ని బోధించకండి, ఆ భిన్న అర్థాన్ని ప్రతిపాదించడం శక్యం కాదన్నమాట. అంటే అక్షరాలు సమూహం చేత ఏదైతే అర్థజ్ఞానం కలుగుతుందో అక్కడ ఉండే అక్షరాలు అక్కడ ఉండే అర్థాన్ని కాకుండా భిన్నమైన అర్థాన్ని పరికల్పించుకొని చెప్తా అంటే అది కూడా శక్యం కాదు. ఒకసారి మనం చెప్తుందా, ఒక వాక్యానికి ఆ వాక్య అనేక శబ్దాలు ఉంటాయి, అనేక శబ్దాల్లో అనేక అక్షరాలు ఉంటాయి. ఆ రకంగా వాటి యొక్క సమూహాన్ని తీసుకొని మనం అర్థం బోధించేటప్పుడు ఆ శబ్దము ఏ అర్థాన్ని బోధిస్తుందో అదే అర్థాన్ని బోధిస్తుందన్నమాట. అంటే భిన్న అర్థాన్ని బోధించదన్నమాట. ఓకే, నువ్వు భిన్న అర్థం కల్పించుకొని చెప్తావా అంటావా, అది కూడా శక్యం కాదు. అందుకే మా భూత్ ప్రత్యక్షాదిభిః అనవగమ్యమానో అర్థః పరికల్పయితుం నా శక్య. అంటే నిశ్చితమైన అర్థం కాకుండా భిన్నమైన అర్థాన్ని చెప్పడంలో సమర్థవంతమైనది కాదు. అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాత్మకంగా సమూహాత్మకంగా అవి ఏ అర్థాన్ని అయితే బోధిస్తున్నాయో అదే అర్థాన్ని బోధిస్తుంది, కానీ భిన్నమైన అర్థాన్ని ఎప్పుడూ బోధించదు. అందుకే ఆ పరికల్పయితుం నా శక్య, పరికల్పన చేయడానికి ఊహించుకోవడానికి శక్యం కాదు. అంటే అక్షరాలు ఏవైతే అర్థాన్ని బోధిస్తున్నాయో అదే అర్థాన్ని బోధిస్తాయి, కానీ ఆ శబ్దాల యొక్క అర్థం ఏదైతే ఉందో దానికంటే భిన్నమైన అర్థాన్ని బోధించలేవు అన్నట్టుగా అదే అర్థాన్ని బోధిస్తాయని చెప్పి చెప్పారన్నమాట. అందుకే ఒకవేళ అనుకున్న ఇక్కడ నహి అగ్నిర్మానవకః నహి అగ్నిర్మానవక ఇత్యుక్తే అగ్నిశబ్దో గౌణో మాభూత్ ఇది జ్వలన ఏవ మానవకః ఇది అధ్యవసీయతే. ఇక్కడ అగ్నిర్మానవకః ఇది అగ్నిర్మానం అంటే అగ్నిస్వరూపుడు మానవుడు, అగ్నిస్వరూపుడు మానవుడు అని చెప్పి ఇక్కడ మనం ఒక వచనం చెప్పుకున్నమాట. ఇక్కడ అగ్నిస్వరూపుడు మానవుడు అంటే అగ్నిశబ్దో గౌణో మహాభూత, ఇక్కడ అగ్నిశబ్దం గౌణభూతమైనటువంటిది కాదన్నమాట. దాని యొక్క కొన్ని లక్షణాలు అక్కడ విశేష లక్షణాలు అధ్యారోపణ చేసుకున్నామట. అందుకే ఇక్కడ ఈ వాక్యంలో అగ్నిర్మానవక ఇత్యుక్తి రకంగా చెప్పినప్పుడు అగ్నిశబ్దో గౌణో మహాభూత, అగ్నిశబ్దం గౌణభూతమైనది కాదు, అంటే అప్రధానమైనది కాదు. ఇది జ్వలన ఏవ మానవక, ఇక్కడ జ్వలనమేమో మానవకుడు అంటే ఎప్పుడు ఎప్పుడు కూడా అగ్నియుక్తంగా ఉంటాడు, తేజయుక్తంగా ఉంటాడు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా అర్థాన్ని నిశ్చయించుకోకూడదు అన్నమాట. అంటే దాని భావాన్ని నిశ్చయించుకోకూడదు. జ్వలన ఏవ మానవక ఇది అధ్యవసీయతే అంటే ఆ రకంగా మనం అధ్యవస అంటే నిశ్చయించుకోకూడదు. అంటే అగ్ని మానవ కంటే నిజంగా ఆ మానవుడు అగ్నిలాగానే ఉంటా అని చెప్పి అలా నిశ్చయించుకోకూడదు. అంటే అక్కడ లేని అర్థం కల్పించుకోకూడదు. పూర్వపక్షి యొక్క సిద్ధాంతం యొక్క అభిప్రాయం పూర్వపక్షి ఏ రకం చెప్పాడో అదే నిశ్చయించుకోకూడదు అన్నమాట. అంటే ఏ శబ్దాలకు ఏదైతే అర్థం బోధింపబడుతుందో అదే అర్థం తీసుకోవాలి. ఇక్కడ అగ్ని మానవక అంటే ఉపమారూపాలు చెప్పిందా నువ్వు నిజంగా అగ్నిస్వరూపుడు మానవుడు అంటే అగ్నిలాగా ఉంటా అని చెప్పడము అది నిశ్చయించుకోకూడదు, ఆ రకంగా ప్రస్తావించకూడదు అనమాట. అందుకే జ్వలన ఏవ మానవక అయితే అధ్యవసీయతే అది నిశ్చయించుకుంటామంటే నా అది శక్యం కదా, నా అధ్యవసీయతే నాకు సంబంధం ఇక్కడ కలుపుకోవాలి. అందుకే నాచ దీన్ని ఇదంతా చెప్పి దీన్ని ఆధారం చేసుకుని మూల సిద్ధాంతం చెప్తున్నాడు. నాచ ప్రత్యక్షో గకారాదిభ్యో గోశబ్ద ఇది భేద దర్శన అభావాత్ అభేద దర్శనాచ. అందుకే ఇక్కడ మనం తీసుకోవాలంటే అక్షరాల యొక్క సమూహం అయితే మనం ఇప్పుడు శబ్దం అంటే చెప్పుకోండి, విడిది చెప్పుకోండి, గకార ఔకార విసర్గాలతో యుక్తమైనని శబ్దం అని చెప్పి చెప్పుకున్నామట.
అదే శబ్దం అని చెప్పుకున్నాం. అందులో ఈ వర్ణాలతో యుక్తమైనటువంటి శబ్దము సమూహాత్మకంగా ఉంది. అన్ని వర్ణాల యొక్క సమూహం కలిసి ఒక అర్థాన్ని బోధిస్తుందని చెప్పి అది ఒక క్రమ పద్ధతిలో అది ప్రస్తావించామంట. ఇప్పుడు దాన్ని ఆధారం చేసుకుని మూల సిద్ధాంతాన్ని ఏ రకంగా ప్రస్తావిస్తున్నారంటే, నచ ప్రత్యక్ష గకారాదిభ్యో అంటే ప్రత్యక్షాది అంటే ప్రత్యక్షంగా ఉన్న వర్ణాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యక్షో గకారాదిభ్యో అన్య గోశబ్ద ఇది భేద దర్శన అభావాత్. అంటే ఇక్కడ గకార ఔకార విసర్గాలు ఏవైతే గౌ శబ్దంలో గౌ గా ఔ విసర్గాలు ఈ వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ వర్ణాల కంటే భిన్నమైంది గో శబ్దం అంటావా? భిన్నమైంది కాదు. అంటే గకార ఔకార విసర్గాల కంటే భిన్నమైనది గౌ శబ్దము. భిన్నమైన అర్థాన్ని బోధిస్తుంది. అంటే భిన్నమైన శబ్దం మనం గో శబ్దం తీసుకోవాలి. గకార ఔకార మకార విసర్గాలు కాదు. గో శబ్ద గకార గకార ఆది శబ్దం నుంచి మొత్తం తీసుకున్నాం. గకార ఔకార విసర్గాలు అనమాట. గకారాదిభ్యో అన్య అంటే ఈ 3 అక్షరాల కంటే భిన్నమైనది గో శబ్దము ఇది. నువ్వేమన్నా అలా అంటావా? అలా నీకు లేదు. ఎందుకంటే భేద దర్శన అభావాలు అక్కడ భేదం లేదన్నమాట. గకార ఔకార విసర్గాల కలికనే మనం ప్రస్తావించుకుంటామట. కాబట్టి అక్కడ వేరు చేయనిక లేదు. రెండు భిన్న భిన్నం కాదు, వేరు కాదు అని చెప్పి ఇక్కడ సిద్ధాంతం అంటున్నామట. ఎందుకంటే అభేద దర్శనాచ్య మనము అక్షరాలకు ఉండే అర్థాన్ని వేరు చేయలేమట. అవినాభావ సంబంధం ఉంటాయి, అభేదాత్మకంగా ఉంటాయి. ఇక్కడ నువ్వు లేదని చెప్పి చెప్పనీకి లేదు, ఒకటిగానే ఉంటాయి. అంటే పొదుపక్షం అంటే ఆ అక్షరాల కంటే ఆ అర్థం భిన్నంగా ఉండి భిన్న స్వరూపంగా ఉంటుంది అంటున్నామట. అది అలాగా ఉండవు. శబ్దం ఉందంటే అర్థం శబ్దము అవి అవినాభావ సంబంధంతో ఉంటాయి కాబట్టి భిన్న అర్థాన్ని బోధించవు. ఏదైతే శబ్దానికి అక్షరాలకు ఏదైతే సమూహాత్మకంగా చూసినప్పుడు ఏ అర్థాన్ని అయితే బోధిస్తాయో అవే తీసుకోవాలి, కానీ భిన్న అర్థం తీసుకోకూడదు. మనం చెప్పుకునేది అర్థాపత్తి అని చెప్పుకున్నాం. ఆపద్యతే అర్థాపత్తి అంటే కొన్ని సందర్భాల్లో అర్థాపత్తి తీసుకుంటామట. అని అర్థాపత్తి చెప్పి వాక్యం ఏ అర్థాన్ని అయితే బోధిస్తుందో ఆ అర్థం కాకుండా భిన్నంగా తీసుకోకూడదు. మనం ప్రారంభం చెప్పుకున్నాం సతి సంభవే అంటే అధ్యాహారం చేసుకోవాలి, అర్థాపత్తి చేసుకోవాలి, ఇవన్నీ వాక్య పరికల్పన చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవాలి? సతి సంభవం. ఎక్కడైతే సంభావన ఉంటుంది, ఎక్కడైతే అవసరమో అక్కడ అధ్యాహారం చేసుకోవచ్చు అన్నమాట. అధ్యాహారం చేసుకోవచ్చు కదా అని చెప్పి ఆ వాక్యానికి ఏదైతే అర్థమో ప్రచితం కాదో భిన్న అర్థం చేసుకుంటా అంటే ప్రసంగ యుక్తంగా కాకుండా అది భిన్నంగా తీసుకుంటా అంటే అది దోషయుక్తం అవుతుంది. అది ప్రకరణ విరుద్ధం అవుతుందన్నమాట, అర్థ విరుద్ధం అవుతుందన్నమాట. అందుకే ఇక్కడ ఏమంటుందంటే స్పష్టంగా భేద దర్శన అభావాత్. ఇక్కడ గోశబ్దంలో గకార ఔకార విసర్గాల కంటే గోశబ్దం భిన్నమైంది అని అంటావా? భిన్నమైనది కాదు. ఎందుకంటే భిన్నమైంది అన్నట్టుగా భేద దర్శన అభావాత్. అక్కడ భిన్నంగా ఉన్నట్టుగా మనకు ఏది ప్రత్యక్షంగా చెప్పడం లేదు. అంటే గకార ఔకార విసర్గాలకి భిన్నమైనది గోశబ్దం అని చెప్పి భిన్న అర్థం తీసుకోవడం లేదు. గకార ఔకార విసర్గాలే అక్కడ గౌ శబ్దము, దానికంటే భిన్నమైనది ఏది లేదు. ఎందుకంటే అభేద దర్శనాచ్య అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి గకారాదిని ప్రత్యక్ష గకారాదిని ప్రత్యక్షాన్ని అంటే గకారాదివే గకార ఔకారాలు ఏవైతే ఉన్న విసర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రత్యక్షభూతమైన అంటే ప్రత్యక్షాన్ని అంటే ప్రత్యక్షభూతమైనటువంటివి. అందుకే తస్మాత్ గౌహితి గకార ఔకార విసర్జనీయాంతం అంటే గకాంచి మొదలుకొని విసర్గ పర్యంతం మనం పైన చెప్పుకునేదా పూర్వ పరిభూతం భావం ఆఖ్యాతేన ఆచష్టే వ్రజతి పజతి. ఇక్కడ ఇది ఉపక్రమ ప్రవృత్తి అపవర్గ పర్యంతం అంటే ఎక్కడి నుంచి మొదలైందో వర్ణము ఆ క్రియ ఎక్కడి నుంచి ప్రారంభమైందో ఆ క్రియ నుంచి ప్రారంభమైన దాన్ని మొదలుకొని ఆ సమాప్తి పర్యంత క్రియ అయితే ఉందో అది మొత్తం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పాక్రియ మొదలు పెట్టాము, ఆ ప్రాక్రియ మొదలుపెట్టి నుంచి ఆ పాకక్రియ అయిపోయేంత వరకు మొత్తం సమాప్తి పర్యంత కర్మానుష్ఠానం క్రియానుష్ఠాన సమాప్తి అయినంత వరకు మనం పూర్తిగా తీసుకుంటామట. సమాప్తి పర్యంతం తీసుకోవాలట. అలాగే ఇక్కడ కూడా గకాల నుంచి మొదలుకొని విసర్గ పర్యంతం మనం మొత్తం తీసుకున్నప్పుడు అది సమూహాత్మకంగా గౌ అంటే ఒక ద్రవ్య విశేషం ఒక ద్రవ్య విశేషము ఆకృతి విశేషము అని చెప్పి మనకు ఆ ప్రాణి విశేషమైనటువంటి గౌ స్వరూపం మనకు కనిపిస్తుంది, గౌ ఆకృతి మనకు కనిపిస్తుంది. ఈ శబ్దం ద్వారా అర్థబోధన మనకు కలుగుతుంది. అందుకే ఇక్కడ తస్మాత్ గౌ ఇది గకారాది విసర్జనీయాంతం పదం అక్షరాన్యేవ అవన్నీ అక్షరాలు మొత్తం తీసుకోవాలి, సమాప్తి పదం తీసుకోవాలి. ఏదో ఒక అక్షరం విడివిడిగా తీసుకున్న సంబంధం కలుపుకోకుండా ఉంటే నీకు అర్థాన్ని బోధించలేదు. సమూహాత్మకంగా తీసుకున్నప్పుడే అర్థం బోధింపబడుతుంది. అత
నా తేభ్యో వ్యతిరిక్తం అన్యత్ పదం నామ అయితే. అందుకే ఈ అక్షరాల కంటే భిన్నమైనటువంటి వ్యతిరిక్తమైన అర్థం ఉంది, వ్యతిరిక్తమైన పదం ఉంది అని చెప్పి తీసుకోకూడదు. వ్యతిరిక్తం అన్యత్ పదం నామ అయితే అంటే భిన్నమైన ఉంటుందని చెప్పి ఆ రకంగా అర్థం చేసుకోకూడదు. భిన్న పదాలతో యుక్తమైనటువంటి శబ్దం ఉందని చెప్పి అర్థం చేసుకోకూడదు. గకార ఔకార విసర్గాలతో యుక్త అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాల కలయికనే ఒక గౌ అనే అర్థాన్ని బోధిస్తుంది, గౌ అనే స్వరూపాన్ని చెప్తుంది. దానికి భిన్నమైన భిన్నంగా ఏ అర్థాన్ని బోధించలేదు, ఏ అర్థాన్ని కల్పించకూడదు. భిన్న పదం కూడా ఏమీ లేదు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా స్పష్టం చేయమని. అందుకే వ్యతిరిక్తం అన్యత్ పదం నామ, నా అంటే వ్యతిరిక్తంగా ఏది కూడా పదం లేదు, అక్కడ ఉండే పదాలే మనం తీసుకోవాలి, అక్కడ ఉండే అర్థం మనం తీసుకోవాలని చెప్పి సిద్ధాంతి స్పష్టం చేశాడట. ఇది ఈ రకంగా శబ్ద స్వరూప విషయంలో విచారించాడు. అంటే శబ్దంలో ఏ ఏ అక్షరాలు అయితే ఉన్నాయో అక్షరాల యొక్క పరస్పర సంబంధం చేత ఏ అర్థం అయితే బోధించబడుతుందో అదే అర్థాన్ని తీసుకోవాలి. భిన్న పరికల్పన యుక్తంగా అక్కడ వర్ణాలు అక్షరాలు ఏ అర్థాన్ని చెప్పడం లేదో అలాంటి అర్థం కంటే భిన్నమైన అర్థం తీసుకుని ప్రతిపాదించకూడదు. అర్థ జ్ఞానంలో అవి సహాయపడవు. కానీ ఏవైతే అర్థం ఉందో అవి అక్షరాల యొక్క సమూహాన్ని తీసుకుని అర్థాన్ని ప్రతిపాదించుకోవాలి. ఎందుకంటే ఏ అక్షరాలే అర్థ జ్ఞానంలో నిమిత్తము, ఆ అక్షరాల నిమిత్తం లేకుండా అర్థ జ్ఞానం కలగదు అన్నిటిగా ఈ రకంగా ముఖ్య తాత్పర్యాన్ని సిద్ధాంతి రకంగా శబ్ద స్వరూప విషయంలో ప్రస్తావించారన్నమాట. అస్తు ఇందులో ఈ రకంగా ఈ ప్రసంగాన్ని ప్రస్తావించారన్నమాట. ఇందులో ఏదొక సందేహం చెప్పండి, స్పష్టమైంది కదా? అస్తు ఇలాగ శబ్ద స్వరూప విషయంలో విచారించిన తర్వాత శబ్దార్థ విచారణ, శబ్దము ఆ శబ్దం యొక్క అర్థ విచారణ. చూడండి, ఓన్లీ ఒక శబ్దంలో మనకు 3-4 సూత్రాలు అక్కడ ముఖ్య తత్వం జైమిని మహర్షి యొక్క అభిప్రాయం చెప్పుకున్నామట. అదే విషయంలో ప్రసంగానుగతంగా ఉంది కాబట్టి ఇంత విచారణ చేస్తున్నారు శబ్ద విషయంలో. ఇవన్నీ సంకేత రూపంలో మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఆరాధన చేసుకున్న తర్వాత మనకు తెలుస్తుంది వేదము అపౌరుషమ పౌరుషం అనే విషయంలో పూర్వపక్షి సిద్ధాంతి రకరకాలుగా ప్రస్తావన తీసుకొస్తామట కర్మకాండ ఉదాహరణతో. కాబట్టి అవన్నీ అవలోకనం చేసుకునే ముందే ఒక భూమికా రూపంలో ఇవన్నీ మనకు చెప్పబడుతున్నాయన్నమాట. వీటిని ఆరాధన చేసుకుని మనం అక్కడ విచారించుకోవడానికి అవకాశంగా అనుకూలంగా ఉంటుందన్నమాట. అస్తు గురుగారు, ఒక సందేహం ఉందండి. అగ్నిర్మానవాహక అన్నాం కదా, అగ్నిర్మానవాహక అన్నాం కదా. అయితే అందులో అంటే మనం అక్కడ ఏం తీసుకోవాలి? అగ్ని అగ్నిర్మానవాహక అంటే అక్కడ దాని అర్థం ఎట్లా తీసుకోవాలా? ఇప్పుడు బాలకుడు అగ్ని అంటున్నాం, అగ్ని బాలకుడు అంటున్నాం. తేజవంతమైన ఇక్కడ మనం ఏదో ఉపమాదం చెప్తున్నాం. బై అగ్ని స్వరూపుడు అంటే బాలకుడు అంటే అగ్ని ఏదైనా తేజవంతంగా ఉంటుంది, అట్లా బాలకుడు కూడా అలా ఉన్నాడు. ఇప్పుడు అగ్ని మానవక అని చెప్తున్నాం అంటే ఆ మానవుడు ఎటువంటి అగ్ని స్వరూపుడు అనమాట. అగ్నిలో బాగా భగభగం ఉంటున్నాడు, తేజవంతంగా ఉన్నాడని అర్థం. ఇక్కడ అగ్ని శబ్దం గౌణమైంది. నువ్వు చెప్పిన ప్రకారం వెళ్తేనా పూజ చెప్తాడు. ఇక్కడ గౌ శబ్దంలో అక్షరాలు ఏవైతే ఉన్నాయో గౌణభూతమైనటువంటి అర్థం ప్రధానమైంది. అర్థమే ప్రధానమైంది, అక్షరం ప్రధానం కాదు అని పూర్వపక్షి అన్నాడు కదా. ఒకవేళ అలా అన్నట్లయితే అగ్ని మానవక అన్నప్పుడు ఇప్పుడు అగ్ని శబ్దం గౌణభూతం అయితే ఉంటుంది, మానవక శబ్దం ఉంది. ఇప్పుడు మానవక శబ్దం అన్నప్పుడు అగ్ని శబ్దం గౌణభూతమైన అప్రధానమైంది అన్నప్పుడు మానవక శబ్దానికి అగ్ని స్వరూపుడు బాలకుడు అగ్ని అలాగే తేజవంతుని చెప్పి అర్థం ఎలా వస్తుంది? అర్థాన్ని బోధించలేదు అన్నమాట. అంటే ఆ శబ్దం గౌణంగా తీసుకోకూడదు, అది కూడా ప్రధానమైంది, దాని అప్రధానమైందని చెప్పి నువ్వు అర్థాన్ని చెప్పలేవు. అది కూడా ప్రధానమైనటువంటిదే. నువ్వు అగ్నిని మానవక శబ్దాన్ని వేరు చేసి అర్థం తీసుకోలేవట. అగ్ని శబ్దం ఉందంటే అక్కడ మానవక శబ్దం ఉంటుంది, మానవ శబ్దం ఉంటే అగ్ని శబ్దం ఉంటుంది. రెండు కలిసి నీకు అర్థాన్ని బోధిస్తామట. అగ్ని స్వరూపుడు మానవుడు అని చెప్పామట, అగ్ని స్వరూపుడు బాలకుడు అని చెప్పావు. అంటే అగ్నిలాగా తేజవంతుడు అని చెప్పడం ముఖ్య ఉద్దేశం. నువ్వు అగ్ని గౌణమైందని చెప్పావు అనుకోండి, ఓన్లీ మానవుడు అనే పదం బాలకుడు అనే పదం ఏం అర్థాన్ని బోధిస్తుంది? ఎప్పుడే కదా తీసుకుంటే ఏమి బోధించదు, అది బోధించదు, అర్థ జ్ఞానం రాదనమాట. అందుకే మూల సిద్ధాంతం చెప్పుకున్నాము, పూర్వ పరీభూతం. పూర్వం నుంచి క్రియ ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడ సమాప్తి పర్యంతం మొత్తం క్రియను తీసుకోనమాట. ఇక్కడ అగ్ని మానవ సంపూర్ణ వాక్యం తీసుకోవాలి. ఒక వాక్యము అర్థమైంది, ఈ శబ్దం ఇది అర్థం, మూల అర్థం తీసుకుని నేను శబ్దం తీసుకో అంటే
అక్కడ అర్థం బోధించదనమాట. కుదరదు. 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 సరేనండి. అవినాభావ సంబంధంతో ఉంటాయి. వేరు చేయనీకి లేదు వాటిని. భేద దర్శన అభావాచ. వాటిని భేదంగా దర్శించి చూపించలేవు. అంటే సంయుక్తంగానే ఉంటాయి. సంయుక్తంగానే ఉంటూనే అవి అర్థాన్ని బోధిస్తాయి. అందులో ఏదో ఒక ముక్క తీసుకొని అర్థం చెప్తా అంటే అర్థం బోధింపబడదనమాట. అస్తు. అస్తు మహోదయ. జీ. ఇప్పుడు శబ్దార్థ విచారం. ఇప్పుడు శబ్ద స్వరూపం చూపించే శబ్దంలో ఎట్లా విడగొట్టాం దాన్ని ఎలా తీసుకొని ఈ సమూహాత్మక అక్షరాలు కలిసి ఒక అర్థాన్ని బోధిస్తని చెప్పుకున్నమాట. ఇప్పుడు శబ్దార్థ విచారం. ఆ శబ్దం యొక్క అర్థం అవుతుందో ఆ విషయాన్ని విచారిస్తున్నాం. దాన్ని ఇంకా కొంచెం లోతుగా చెప్పడానికి చెప్తున్నారు ఇక్కడ. అందులో ముందుగా పూర్వపక్ష రకంగా ఆక్షేపించే నన్ను సంస్కార కల్పనాయామపి అదృష్ట కల్పన. నువ్వు సంస్కారం అని చెప్పావు కదా, పూర్వపక్షి ఏం చెప్పాడు, సిద్ధాంతి చెప్పాడు ఆ గకారం ఔకార విసర్గాలు చెప్పిన. అంటే గకారం ఉచ్చరించినప్పుడు గకారం యొక్క సంస్కారము, మళ్ళీ ఔకారం ఉచ్చరించినప్పుడు గకార సంస్కారయుక్తమైనటువంటి ఔకారము, మళ్ళీ విసర్గం ఉచ్చరించినప్పుడు గకార ఔకార తో యుక్తమైన సంస్కారంతో యుక్తమైనటువంటి సంపూర్ణ అర్థం అంట, స్మరణ ఉంటుందట. అది సంపూర్ణంగా తీసుకోబడుతుంది. ఆ సంస్కారం తీసుకోబడింది, కానీ ఆ సంస్కారం కూడా అదృష్టమైంది కదా, అంటే ప్రత్యక్షం లేదు కదా. నువ్వు సంస్కారజనితమైన అర్థాన్ని కలిసి అర్థాన్ని బోధిస్తుందని చెప్తున్నావు. నన్ను సంస్కార కల్పనాయామపి అదృష్ట కల్పన. నువ్వు సంస్కారంతో యుక్తమైన అర్థాన్ని బోధిస్తుందని చెప్తున్నావు కదా, ఆ స్మృతి ఉంటుంది, ఆ సంస్కారం ఉంటుంది. ఆ సంస్కార యుక్తంగా ఉంటూ అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఎప్పుడైతే గకారం ఉచ్చరించా అక్కడ అవకారం లేదు, అవకారం వచ్చినప్పుడు విసర్గం లేదు, గకారం లేదు, ఇలా ఉంది కదా, వెంటనే నష్టం అవుతుంది. అర్థం ఎలా బోధిస్తుంది? సంస్కార జనిత యుక్తంగా ఉంటూ అది అర్థాన్ని బోధిస్తుంది. ఆ సంస్కారం ఉంటుంది, అది నష్టం కాదు. ఆ స్మృతి ఉంటుంది, ఆ సంస్కారం ఉంటుంది, కాబట్టి ఆ సంస్కార యుక్తంగా ఉంటూ అన్ని అక్షరాలను కలుపుకుంటూ సమూహాత్మకంగా ఉంటూ ఒక పదం యొక్క స్వరూపంగా తీసుకుంటే అర్థాన్ని బోధిస్తుంది. విడివిడిగా బోధించలేదు, సమూహాత్మకంగా పదాన్ని తీసుకొని అర్థం బోధించబడుతుంది. ఆ సంస్కారం అక్కడ ఉంటుంది అని చెప్పి సిద్ధాంతం చెప్పాడు. దాన్ని బేస్ చేసుకొని పూర్వపక్షకి అంటాడు, అది కూడా ఒక అదృష్ట కల్పనే కదా, యథార్థం నీకేం లేదు కదా అక్కడ. నన్ను సంస్కార కల్పనాయామపి అదృష్ట కల్పన అక్కడ విద్యమానంగా ఉంది అని చెప్పి చెప్తున్నమాట. అప్పుడు ఉచ్యతే శబ్ద కల్పనాయాం సాచ శబ్ద కల్పనాచ శబ్ద కల్పనాయాం సాచ శబ్ద కల్పనాచ తస్మాత్ అక్షరాన్ని ఏవ పదం. అందుకే ఇక్కడ అక్షరాలే పదయుత్మకంగా చూసుకోవాలి. అంటే ఇక్కడ ఏమన్నాడు, సంస్కార కల్పనలో కూడా అదృష్ట కల్పన ఉంది, అది కూడా మనం అదృష్టాన్ని కల్పించుకుంటున్నామట. అంటే ఆ రకంగా మనం భావించుకున్నాం, సంస్కారం ఉంది చెప్పి నీకు సంస్కారం కనిపిస్తుంది అక్కడ, దాని ఒక నామకరణం చేసి అది చెప్తాం, సంస్కారం చెప్పి చెప్తున్నామట. అన్నప్పుడు దానికి సిద్ధాంతం ఏమంటున్నా అంటే, నువ్వు గకారాది అక్షరాల కంటే భిన్నమైన శబ్దకి కల్పనలో కూడా శబ్ద కల్పనాయాం అంటే ఏ శబ్ద కల్పన, గకారాది అక్షరం కంటే భిన్నమైన శబ్దకి కల్పనలో కూడా ఆ సంస్కారాలకు అలాగే ఆ సంస్కారాన్ని ఆ శబ్దం రెండు కల్పించుకోవాల్సి వస్తుందన్నమాట. శబ్ద కల్పనాయం సాచ శబ్ద కల్పనాచ రెండు కల్పించుకోవాల్సి వస్తుందన్నమాట. నీ ప్రకారం వెళ్ళినట్లయితే శబ్ద కల్పనలో ప్రకారం చూసినట్లయితే అక్కడ రెండు మనకు వ్యక్తం అవుతుంది. అంటే రెండు నువ్వు కల్పించుకోవాలి, రెండు ఊహించుకోవాలి, సంస్కారాన్ని ప్లస్ శబ్దాన్ని కల్పించుకోవాల్సి వస్తున్నాడు నీ ప్రకారం వెళ్ళినప్పుడు. ఇప్పుడు సంస్కార కల్పనలో అదృష్ట కల్పన ఉందని చెప్పి అపూర్వ పక్షి అడిగాడు అనమాట. కరెక్టే. ఆ సంస్కార కల్పన గకారాది అక్షరాల విషయంలో శబ్ద కల్పన మనకు కనిపిస్తుంది, కానీ అక్కడ ఆ శబ్దానికి అలాగే సంస్కారానికి రెండు కూడా మనకు కల్పించుకోవాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ అక్షరమే పదముగా తీసుకోవాలి, అక్షరాల యొక్క సమూహమే పదంగా తీసుకోవాలి, అప్పుడే ఎటువంటి సమస్య ఉండదు అని చెప్పి సిద్ధాంతి రకంగా చెప్పాడనమాట. అస్తు. అదే విషయాన్ని ఇక్కడ తీసుకొని మళ్ళీ ఇక్కడ కింద ప్రస్తావించాడు. ఇది మీకు స్పష్టమైందా? సంస్కారిక కల్పనలో కూడా అదృష్ట కల్పన చేయాల్సి వస్తుంది కదా అని పూర్వపక్షం అన్నప్పుడు కరెక్ట్ అండి, కల్పన చేయాల్సి వస్తుంది, కానీ అక్కడ ఆ సంస్కారం ప్లస్ శబ్దము రెండు కూడా మనం రెండు రకాలుగా కల్పించుకోవాల్సి వస్తుంది అన్నమాట. రెండుకి కల్పన చేయాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి మనం రెండు కాకుండా ఒకటే పదం కాబట్టి పదం ఒకే విధంగా ఉంటుంది కాబట్టి
అందుకే అక్షరాల యొక్క సమూహం తీసుకునే పదంగా ఉంటుంది కాబట్టి అప్పుడు అర్థాన్ని బోధిస్తుందని చెప్పి ఇక్కడ తస్మాత్ అక్షరాన్యేవ పదం అని చెప్పి ఈ రకంగా చెప్పుకున్నామట. చూడండి, అదే విషయాన్ని కింద మనకు ప్రస్తావించారు. అదేంటో తెలుస్తుంది. తో శబ్దార్థ విచారణ ఏ రకంగా, ఇది కూడా అదే విధంగా పూర్ణ చెప్పిన ప్రకారం ప్రశ్నంగా ప్రారంభించబడింది. అథ గౌ ఇత్యస్య శబ్దస్య కో అర్థః. గౌ అనే శబ్దానికి, గౌ ఇత్యస్య శబ్దస్య కో అర్థం, ఈ గౌ అనే పదానికి ఆ శబ్దానికి ఏ అర్థం? ఎలా అంటే గౌ అంటే ఏం తీసుకుంటాం, దీనికి అర్థం ఏంటి? గో అని 2 అక్షరాలు గకార అవకార విసర్గాలతో కూడుకున్న శబ్దాన్ని ఉచ్చరించావు, దీని యొక్క అర్థం ఏమిటి? అథ గౌ ఇత్యస్య అంటే ఈ శబ్దానికి, ఇత్యస్య శబ్దస్య కో అర్థ ఏ అర్థము, ఏ రకంగా అర్థం తీసుకోవాలి అంటే దానికి స్నాది విశిష్ట ఆకృతి రీతి బ్రూమః. శాస్నాది విశిష్ట ఆకృతి రీతి బ్రూమః. నేను చెప్పుకున్నామాట. శాస్న అంటే ఆవుకు ఆ ఇప్పుడు కొన్ని ప్రాణి విశేషంతో భిన్నంగా మనం వేరు చేసి చూడాలనుకోండి, ఆవుకి కొన్ని కొన్ని లక్షణాలు భిన్నంగా ఉంటాయి, అన్య ప్రాణులకు కొన్ని లక్షణాలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ ఆవుకి ఏమంటే విశేషంగా శాస్నాది విశిష్ట ఆకృతి రీతి. శాస్న అంటే గల కంబలు అని చెప్పాం కదా నిన్న. మెడ కింద ఒక మందమైనటువంటి కంబల్లాగా ఉంటుందట, మందంగా ఉంటుందన్నమాట, ఏలబడి ఉంటుంది, పైన నూపురం ఉంటుంది. ఇటువంటి కొన్ని విశిష్ట ఆకృతి లక్షణాలు ఉన్నాయన్నమాట. అందుకే శాస్త్ర విశిష్ట ఆకృతి రీతి బ్రూమః. అలాంటి లక్షణాలు కదా ఉన్నాయి, అవి తీసుకోవాలి. అంటే ఆ మెడ వేలాడుతున్నటువంటి ఆ మందమైనటువంటి పర్వతము అంటే కంబల్ లాంటిది, అలాగే అనేక నూపురము, ఇలాంటివన్నీ లక్షణాలు అక్కడ మనకు ఆవులో కనిపిస్తాయి అన్నమాట. ఈ యొక్క విశిష్ట లక్షణాలతో ఉన్నదాన్ని మనం గౌ అనే శబ్దం, గౌ అనే అర్థం కింద చెప్పుకుంటాము. ఇది ప్రాణ విశేషం, అర్థ విషయం ఇలా ఉంటుంది అని చెప్పి ఒక లక్షణం కొంచెం చెప్పుకున్నామట. నన్ను ఆకృతి సాధ్య అస్తివ నవ ఇది. ఇక్కడ ఈ సందర్భంలో ఇలా అడిగిన, ఇలా చెప్పినప్పుడు, కానీ ఇక్కడ పూర్వపక్షం ఏమంటున్నా అంటే, నువ్వు ఆకృతి చెప్పావు కదా, శాస్త్రాది లక్షణాలతో విశిష్ట లక్షణాలతో ఉన్నదాన్ని గౌ అని చెప్పి చెప్తామని చెప్పి, ఇదే దీని యొక్క అర్థం, గౌ శబ్దానికి అర్థం అని చెప్పావు కదా. అక్కడ మనం పూర్వపక్షి శబ్ద స్వరూప విచారణ చేసినప్పుడు ఏం అడిగినాము అక్కడ, అక్కడ అత గౌ ఇత్యుత కహ శబ్ద, గౌ అనేది శబ్దం ఏంటి? ఇక్కడ ఏమంటున్నావు, ఆ శబ్ద స్వరూపం విచారించుకున్న తర్వాత ఇక్కడ దానికి ఏంటి, ఇక్కడ గౌ ఇత్య శబ్దస్య కహ అర్థ. అక్కడ శబ్దం ఏంటి అడిగాము. అక్కడ శబ్దం ఏంటన్నప్పుడు గకార ఔకార విసర్గాలతో ఉన్నదని శబ్దం అని చెప్పి చెప్పుకున్నామని చెప్పుకున్నా. ఇక్కడ దీని యొక్క గకార ఔకార విసర్గాలతో కూడిన దాని శబ్దానికి ఏ అర్థం తీసుకోవాలి, ఏ అర్థం తీసుకోవాలన్నప్పుడు ఇదే చెప్పుకున్నాం. శాస్త్రాది విశిష్ట ఆకృతి బ్రూమః. అంటే ఆ విశిష్ట లక్షణాలు ఆవులో ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటాము. దాన్ని గౌ అనే శబ్దానికి ఇది అర్థము. ఈ రకంగా ఆకృతి విశేషంలో ఈ లక్షణాలు దొరుకుతాం అంటే ఈ ప్రాణి విశేషాన్ని ఆవంటామని చెప్పి దీని యొక్క అర్థం ఇది అని చెప్పి చెప్పుకున్నామట. ఇలా అన్నప్పుడు పూర్వపక్షం మళ్ళీ ఏమంటున్నాను, ఆకృతి సాధ్య అస్తివా నవా ఇది. ఇప్పుడు అలా అన్న పూర్వపక్షం ఏంటంటే, ఇక్కడ ఆకృతి సాధ్య అస్తి అంటే సాధ్యమైందన్నమాట, అథవా నహి, ఇది ఆకృతి సాధ్యమైందా, సాధ్య లేదంటే అథవా లేదా అని అర్థం. ఇక్కడ నువ్వైతే ఆకృతి అంటున్నావు కదా, అది సాధ్యమైందంటే అది సాధింప చేసుకోవాల్సిందే, లేదంటే అవసరం లేదు. అంటే గౌ అనగానే అర్థ స్వరూపంతో యుక్తమైన అదే స్వరూపం కనిపిస్తుందా, అందుకే సాధ్యమైందా కాదా, సాధ్య అస్తివా నవా ఇది, ఇలా ప్రశ్నించినప్పుడు దానికి సమాధానంగా నా ప్రత్యక్ష సతి సాధ్య భవితుం అర్హతి. రుచకః స్వస్తికో వర్ధమానకః ఇది ప్రత్యక్షం దృశ్యతే. ఇక్కడ ఏమంటున్నా అంటే, ఇక్కడ ప్రత్యక్షంగా ఉంటూ కూడా నా ప్రత్యక్ష సతి అంటే ప్రత్యక్షంగా ఉంటూ కూడా సాధ్య భవితుం నా అర్హతి, నాకు సంబంధం ఇక్కడ నా భవితుం అర్హతి. అది సాధ్యంగా ఉంటూ కూడా ప్రత్యక్ష సతి సాధ్య భవితుం నా అర్హతి అంటే ఇక్కడ సాక్షాత్ ప్రత్యక్షంగా ఉంటూ కూడా అది సాధ్య రూపం అయితే కాదు, సాధ్య రూపం కాదనమాట. ఎందుకంటే రుచక, స్వస్తిక,
వర్ధమానక అంటే వర్ధమానక అంటే కొన్ని ఆభూషణ విశేషాలు అనమాట. ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ప్రత్యక్షం కనిపిస్తున్నాయట. అంటే కొన్ని లక్షణాలు మనం చెప్పుకున్నామట. అంటే కొన్ని చిహ్నాలు ఒక్కొక్క ఆ విశేషణలో కొన్ని కొన్ని విశేష లక్షణాలు ఉంటాయి కదా! అవన్నీ కూడా రుచకః స్వస్తికో వర్ధమానక ఇతి ప్రత్యక్షం దృశ్యతే. ప్రత్యక్షం కనిపిస్తున్నాయి. అందుకే ఇక్కడ సాధ్య అని చెప్పనీక కాదు. సాధ్యమైందా? కాదా అంటే ఇది ప్రత్యక్షంగా ఉంటూ కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఇవన్నీ అంటే ఇవన్నీ విద్యమానంగా ఉంది. సాధ్యమే సాధించుకో అని కాదు. విద్యమానంగా ఉంది అని సిద్ధాంతి యొక్క అభిప్రాయం. లేదంటే ఇక్కడ వ్యామోహ ఇతి చేత్ లేదంటే వ్యామోహ కారణంగా అలా చెప్తున్నావు. వాస్తవంగా ఇది ఆహ్, సాధ్యమైందే అని విద్యమానంగా లేవు. ఇవన్నీ లక్షణాలు ఇవన్నీ లేవు. వ్యామోహ ఇది చేత్ వ్యామోహపూర్వకంగా నువ్వు చెప్తున్నావు అని అన్నట్లయితే అసతి ప్రత్యయ విపర్యాసే వ్యామోహః ఇతి శక్యతే వక్తుం. అసతి ప్రత్యయ విపర్యాసే అంటే ఇక్కడ అసతి ప్రత్యయ అంటే ప్రత్యజ్ఞానం విపరీతంగా ఉన్నప్పుడు వ్యామోహ ఇది దృశ్యతే నా వక్తుం. ఇక్కడ మనకు విపర్యాసం అంటే విపర్యాసం మిథ్యాజ్ఞానంగా మనకు కనిపించలేమట. మిథ్యాజ్ఞానంగా లేనప్పుడు వ్యామోహం అని చెప్పి ఎలా చెప్పగలుగుతాం? అంటే యథార్థంగా అక్కడ విద్యమానంగా ఆహ్, శాసనాది విశిష్ట ఆకృతి విశేషము గౌలో ఏ లక్షణాలైతే ఉన్నాయో అవన్నీ లక్షణాలను ప్రత్యక్షంగా మనకు మిథ్య కాకుండా యథార్థంగా ప్రత్యక్షంగా కనిపించినప్పుడు ఇది ఆహ్, వ్యామోహ ఇతి వక్తుం నా శక్యతే. ఇక్కడ వ్యామోహ కారణంగా చెప్పామని చెప్పి అది చెప్పనీకి లేదనమాట. అలాగా కాదు అని చెప్పి చెప్పామట. అందుకే అసత్యపి అర్థాంతరే ఏవం జాతీయకో భవతి. అసత్య అసత్యపి అర్థాంతరే ఏవం జాతీయకో భవతి. ఏవం జాతీయకో భవతి ప్రత్యయః. అంటే ఇక్కడ అర్థాంతరే అంటే ఈ శబ్దానికి అర్థాంతరంలో అసత్య అసత్యపి అంటే లేకపోయినప్పుడు కూడా అర్థాంతరం ఏవం జాతికో అంటే భిన్నంగా ఇటువంటి ప్రకారాలతో యుక్తమైనటువంటి జ్ఞానం కలుగుతుందన్నమాట. ఏ రకంగా అంటే పంక్తిః, యూతం, వనం యథా ఇది చేత్. అంటే ఇప్పుడు అర్థం అక్కడ లేకపోయినప్పుడు కూడా అటువంటి ప్రకారంతో యుక్తం వేరే అర్థం బోధిస్తుంది. అక్కడ అర్థం లేకపోయినప్పుడు నీకు అర్థాన్ని ఏ శబ్దం ఉందంటే అదొక అర్థం బోధిస్తుంది కదా! అంటే అక్కడ ఏ అర్థాన్ని అయితే బోధించకుండా అర్థాంతరం అసత్యపి అర్థాంతరే ఏవం జాతీయ అంటే అటువంటి రకమైనటువంటి ప్రకారంతో యుక్తమైనటువంటి అర్థాన్ని బోధిస్తుంది. భవతి ప్రత్యయః జ్ఞానం కలుగుతుంది. ఏ రకంగా జ్ఞానం కలుగుతుందంటే ఇక్కడ చెప్పారు. పంక్తిః, యూతిః ఇవన్నీ స్వతంత్ర పదాలన్నమాట. అన్ని పరస్పర సంబంధయుక్తంగా లేవన్నమాట. అందుకే పంక్తిః, యూతం, వనం యథా ఇతి చేత్ అలాగా అర్థం విని ఆహ్, అర్థాన్ని బోధిస్తున్నాయి కదా! అని పూర్వపక్షం అన్నట్లయితే అది యుక్తి సంగతం కాదన్నమాట. ఇప్పుడు శబ్దం ఉందంటే ఏదో ఒకటి అటువంటి రకమైనటువంటి అర్థాన్ని బోధిస్తుంది కదా! అని చెప్పనీకి లేదు. ఎందుకంటే అసంబద్ధమిదం వచనం. అసంబద్ధమిదం వచనం అంటే ఇవన్నీ పంక్తిః, యూతః ఇవన్నీ అసంబద్ధయుక్తం. పరస్పరం ఒక పదం ఇంకొక పదంతోటి, ఇంకో పదంతోటి పరస్పర సంబద్ధయుక్తంగా లేవన్నమాట. అసంబద్ధం ఇదం వచనం. ఉపన్యస్తం అంటే అసంబద్ధంగా నువ్వు ఉపన్యసించావు. ఆహ్, ఆహ్, సంబద్ధ రహితంగా నువ్వు ప్రస్తావించావట. అందుకే అసంబద్ధమిదం వచనం ఉపన్యస్తం అని అన్నప్పుడు ఏది అసంబద్ధంగా ఉందంటే అసతి వనే వన ప్రత్యయో భవతి. అసతి వనే వన ప్రత్యయో భవతి. ఇక్కడ అసతి అంటే వనం లేకపోయినా వన ప్రత్యయో భవతి. ఇక్కడ వనం ఉంది అంటున్నాం. ఇక్కడ వనం లేదు లేకపోయినా వనం ఉంది అంటున్నామట. ప్రత్యక్షమేవ ఆక్షేప్యతే ప్రత్యక్షాన్ని నువ్వు ఆక్షేపిస్తున్నావు. వృక్షాపి నా సంతి ఇది. ఇప్పుడు ప్రత్యక్ష వృక్షాలు అంటే వృక్షాలు లేవు అని చెప్పి ఆక్షేపిస్తున్నావు. అంటే ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా నువ్వు ఆక్షేపిస్తున్నావట. ప్రత్యక్షమేవ ఆక్షిప్యతే వృక్షాపి నా సంతి ఇది. అంటే వృక్షాలు ఉన్నప్పుడు లేవని చెప్పి అంటున్నావు. ఈ రకంగా యద్దేవం ప్రయుక్తః స మహాన్ మహాయానికః పక్షః. యది ఏవం ప్రయుక్తః ఈ రకంగా ప్రస్తావించినట్లయితే స మహాయానికః పక్షః. ఇది మహాన్ దోషం అవుతుందన్నమాట. అందుకే ఇక్కడ అత అస్తు యది ఏవం ప్రయుక్తః స మహాయానికః పక్షః. ఇది ఒక పెద్ద దోషం అవుతుంది. ఎందుకంటే మనం ఈ విషయంలో నువ్వు అలాగ అన్నట్లయితే
ఒకవేళ అలా చెప్పినట్లయితే, ఎందుకంటే ముందు చెప్పుకుని నిరాలంబన శూన్యవాద ఆ ప్రకరణం ఏదైతే ఉందో ముందు ఖండించుకున్నామట. అది మహాన్ పక్షం ఏదైతే ఉందో మనం ఖండించుకున్నామట. అందుకే అత కిం ఆకృతి సద్భావవాది ఉపలభ్యతే సిద్ధాంత 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 అంతరతే దుష్యతి ఇది. సిద్ధాంత అంటే సిద్ధాంత అంతరం ఏదైతే ఉందంటే సిద్ధాంతానికి భిన్నమైన అర్థం ఏదైతే ఉందో అది దూషిస్తున్నాడు. అందుకే వనే అసత్యపి వన ప్రత్యయ ప్రాప్నోతి ఇది. ఈ రకంగా ఏవమపి ప్రకృతం దూషయితుం ఏవమపి ప్రకృతం దూషయితుం అశ్ జీ ఇప్పుడు వినిపిస్తుందండి? క్షమ్యతం. హరి ఓం. మహోదయ మధ్యలో కట్ అయిపోయిందా? మధ్యలో కట్ అయిపోయింది మహోదయ. మహోదయ అస్తు. సో ఇక్కడ మొత్తానికైతే మిగిలిన అంశం రేపు చెప్పుకుందాం మనం. ఇక్కడ విద్యమానంగా ఉన్నదాన్ని దూషించడము, లేని దాన్ని మనం కల్పించడం అనేది ఇక్కడ ఈ రకంగా మనకు శబ్దార్థ విచారణలో భిన్నంగా కల్పన కనిపిస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ అసంబద్ధయుక్తమైనటువంటి వచనాలు ఇక్కడ ఉపన్యసించడం ఏమాత్రం ఉచితం కాదు. అది పరస్పర సంబద్ధయుక్తంగా ఉన్నప్పుడు అర్థాన్ని బోధిస్తాయి. అంతేగాని శబ్దం ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది ఆ శబ్దం ఈ అర్థజ్ఞానంలో సహాయపడుతుందని చెప్పి చెప్పడం ఉచితం కాదని చెప్పి ఈ రకంగా ఈ పక్షాన్ని ప్రస్తావించారు. అందుకే ఆ విషయంలో ఇలాగ అసంబద్ధయుక్తంగా ఉన్నప్పుడు అర్థానికి ఇంకో భిన్న రకంగా తీసుకున్నప్పుడు అర్థం వేరే అర్థాన్ని బోధిస్తుంది. అది శూన్యవాద పక్షంలో నిరాలంబనవాదం శూన్యవాద పక్షిని ఖండించాము. ఇది కూడా అలాగే దానిలాగే ఇది కూడా ఖండించబడుతుంది అన్నమాట. అందుకే అది దోషయుక్తం అవుతుంది. అది ఏ విధంగా దోషయుక్తమో ఇది కూడా దోషయుక్తం అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావిస్తున్నమాట. అస్తు. అది ఇక్కడ మనం ఈ రకంగా తీసుకోవాలి. అది విషయాన్ని మనం మిగిలిన అంశంతో అది మనం పూర్తిగా ప్రస్తావించుకుందాం. అస్తు. అంటే ఇక్కడ మొత్తానికి అయితే శబ్దానికి ఏదైతే అర్థం ఉందో అదే అర్థాన్ని తీసుకోవాలి, అసంబద్ధయుక్తమైన అర్థం తీసుకోకూడదు అని ఒక సిద్ధాంతాన్ని మనం ప్రస్తావిస్తున్నామంట. శబ్దం ఉంది కదా, ఏ శబ్దమైన అర్థాన్ని బోధిస్తుంది అని చెప్పి అసంబద్ధయుక్తమైన శబ్దం యొక్క అర్థాన్ని తీసుకొని ప్రస్తావించినట్లయితే అది దోషయుక్తం అవుతుందని చెప్పి సిద్ధాంతి యొక్క అభిప్రాయం అంట. అది ఉండకూడదు. అది తర్వాత ఉండేటువంటి అలా తీసుకుంటే అది దోషయుక్తం ఎలా అవుతుంది, ఏ విధంగా అవుతుంది అని చెప్పి మిగిలిన అంశంతో మనం అది ప్రస్తావించుకున్నాం. అస్తు. ఇది మీకు కేవలము ఇప్పుడు చెప్పిన అంశంలో శబ్దార్థ విచారంలో ఈ శబ్దానికి ఏది అర్థము, ఇప్పుడు పైన శబ్ద స్వరూప విచారంలో ఈ గౌ అనే శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు దాంట్లో ఏ శబ్దాలు ఉన్నాయి, ఏ వర్ణాలు ఉన్నాయి అడిగినప్పుడు దాని యొక్క స్వరూపంలో విడదీసి చెప్పుకున్నామాట. అలాగే గౌ శబ్దానికి ఆ విషయాన్ని అడిగినప్పుడు గౌ ఇత్తే శబ్ద అర్థం ఏంటన్నప్పుడు ఒక శాస్త్రాది విశిష్టం ఆకృతి విశేషం అయితే ఉందో దానికి ఈ గౌ అనే శబ్దం ఇది అర్థము, ఇదే అర్థం తీసుకోవాలి. లోకంలో రూఢి అయిపోయింది అనమాట. గౌ శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి.
గౌ శబ్దానికి తిరణాల అర్థం వస్తుంది. ఇంకా భిన్న భిన్న అర్థాలు మనకు వస్తాయి. గౌ అంటే సూర్యుడు అనే అర్థం కూడా వస్తుంది, ప్రకాశం అనే అర్థం వస్తుంది, అనేక అర్థాలు వస్తాయి. వచ్చినప్పటికి కూడా ఇక్కడ ఈ శాస్త్ర ఒక లోకంలో రుడి అర్థం ఒక శాస్త్రాది విశిష్ట ఆకృతి గౌ అని చెప్పి చెప్పుకున్నమాట. అలాగా ఆ సంబద్ధయుక్తమైనటువంటి అర్థం తీసుకుని ఆ ప్రసకరణ గుణంగా అర్థం తీసుకోమాట. అసంబద్ధంగా కూడా అదే అర్థం ఇస్తుంది కదా అని చెప్పి భిన్న అర్థం తీసుకుంటే అది అర్థాన్ని బోధించదు. ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా ఏ ప్రకరణలో ఏ అర్థం తీసుకోవాలి, ఏ శబ్దానికి ఏ అర్థం తీసుకుంటే అది యుక్తి సంగతంగా ఉంటుంది అనేది ఇక్కడ మనకు ప్రస్తావన అనమాట. ప్రకరణం అంతా కూడా. బట్ అది మనం ఏంటో మిగిలిన అంశం ద్వారా మనకు స్పష్టం అవుతుంది. అది గుర్తుపెట్టుకునే చదివి. కాబట్టి సంబద్ధయుక్తమైన అర్థాన్ని తీసుకోవాలి, అసంబద్ధయుక్తంగా ఉండే అర్థాలు తీసుకుంటే అది అర్థాన్ని బోధించదు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాడు అనమాట. అస్తు, అదేంటో మిగిలిన అంశం రేపు చూద్దాం. ఓకే, ఇందులో ఏమైనా సందేహం ఉందా? ఓకే అండి, అయితే అస్తు. దీంతో మనకి స్పష్టమవుతుంది. వాటి యొక్క సంబంధ విచారణ చేసినప్పుడు అప్పుడు మనకు శబ్ద స్వరూప విచారణ, శబ్దార్థ విచారణ, శబ్దార్థ విచారణ తర్వాత శబ్దార్థయో సంబంధ విచారణ, ఈ మూడు మనకు ప్రస్తుతం ముందు ఎదురుగా ఉన్నప్పుడు మీకు శబ్ద స్వరూపానికి, శబ్దార్థానికి, శబ్దార్థ మధ్య సంబంధానికి అర్థం ఏంటో మనకు తెలుస్తుంది అన్నమాట. అదంటూ మనం చూద్దాం. అస్తు, శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. విజయలక్ష్మి. నమస్తే నమస్కారం ఆచార్య. ధన్యవాదాలు. జీ నమస్తే. నమస్తే మహోదయ. సర్వేభ్యో నమః. నమస్తే మహోదయ. నమస్తే ఆచార్య. ధన్యవాదాలు. లలిత గారు, ఆ రికార్డింగ్ మీరే ఎండ్ చేయండి. మీ దగ్గరికి వచ్చేసింది హోస్ట్. అది మధ్యలో అకస్మాత్ ఆగిపోవడం వల్ల. అస్తు, ఓకే అండి. అమ్మ లలిత, జమ్ముల లలిత అమ్మ. జమ్ముల లలిత అమ్మ. నమస్తే. నమస్తే అమ్మా, హోస్ట్ మీకు వచ్చింది కదా? హోస్ట్ నాకు వచ్చిందా? హోస్ట్ మీకు వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రికార్డింగ్ ఉంది కదా, ఈ రికార్డింగ్ గురువు గారికి పంపించాలి. రికార్డింగ్ నా దానిలో లేదే. కాదు, ఇప్పుడు మీకు హోస్ట్ వచ్చింది కదా, మీ దగ్గర ఉంటుంది అనమాట.
అదేమో నాకు కూడా తెలియదు కానీ మొత్తానికి అయితే ఇప్పుడు క్లాస్ ఎండ్ చేయాల్సింది మీరు, ఇది నాకు తెలుసు. బట్ ఈ రికార్డింగ్ మీ దాంట్లో వచ్చింటుందో మరి ఎట్లనో నాకు తెలియలేదు అది ఆ విషయం. అయితే నాకు ఐడియా లేదమ్మా. మొత్తానికి మీరు మాత్రం క్లాస్ ఇట్లా పైన లీవ్ అవుతారు కదా ఎప్పుడైనా, అలా లీవ్ అయ్యేటప్పుడు పైన ఎండ్ అని వస్తుంది. ఆ ఎండ్ మీరు క్లోజ్ చేస్తేనే క్లాస్ ఎండ్ నొక్కమంటే నొక్కుతాను. కరెక్ట్. రికార్డింగ్ ఎక్కడ పోతుందో మరి, మీకు వస్తుందో గురువు గారికి పోతుందో నాకు తెలియదు, మా నాలెడ్జ్ లేదు నాకు. నా దగ్గర లేదు అసలు దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్. అవును, సో గురువు గారికే పోవచ్చులేండి, ఎట్లయితే గురువు గారికే పోవచ్చు. ఇంకేమన్నా ఇక్కడ ఏం లేదమ్మా ఎండ్. ఇక్కడ గ్రూప్ లో ఎవరికైనా ఐడియా ఉందా క్లోజ్ చేసిందంటే? అమ్మా ప్రకాశమ్మా, లలితకు పోలా వేరే వాళ్ళకి పోయిందంట, గురువు గారు వేరే వాళ్ళని రికార్డ్ చేయమంటున్నారు. నాకు చూపిస్తుంది హోస్ట్ అని, కానీ రికార్డింగ్ వేరే వాళ్ళకి పోయిందంట. లలితకు హోస్ట్ నాకు చూపిస్తుంది టీచర్ గారు. అవునమ్మా, అవును అమ్మా. ఈ రికార్డింగ్ ఒకటి నాకు తెలియదమ్మా. మీరు ఎండ్ చేస్తే క్లాస్ ఎండ్ అవుతుందని తెలుసు, మీరే ఎండ్ చేయాలి. కాకపోతే ఈ రికార్డింగ్ అంతే మరి. రికార్డింగ్ వేరే వాళ్ళు చేశారంట, గురుగారు ఇలా చెప్తున్నారు. అయితే ఎండ్ చేస్తున్నాను మరి. చేసేయి.